ఏమండి అదేంటి నా 2 రోజుల నుంచి దుప్పట్ల నుంచి బయటికి రాలేదు ఏమండి ఏమండి హలో తమ్ముడు అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా అర్జెంట్ గా రమ్మాను ఏమైంది మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్లను ఉన్నారా బయటికి రావట్లేదు బావా బావా చిన్న పిల్లలాగా తీసి ఉద్యోగం ఎందుకు తీస్తారు 2 రైళ్లే పట్టాలమ్మా అక్క మీ ఆయన మామూలుడు కాదే అవును బావా పట్టాలు ఎందుకు అమ్మేసా బావా రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు సరే మన ఆస్తే కదా 2 పట్టాలమ్మా రైల్వే ఆస్తిని సొంత ఆస్తి అనుకోమన్నారు అమ్ముకోమనలేదు పోనీలేరా తమ్ముడు జరిగిందేదో జరిగిపోయింది మీ బావగారు అలా దుప్పట్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను రా ఆయనకి ఏదో ఉద్యోగం చూసి పెట్టరా ఏదో ఉద్యోగం ఎందుకు అక్క ఆల్రెడీ బావా ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడు కదా బావ చేత అదే హాస్పిటల్ పెట్టేస్తే సరిపోద్ది కదా ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది కదరా తలనొప్పికి ఏ టాబ్లెట్ ఇస్తారు సారిడాన్ ఒంటి నొప్పులకి డోలోఫార్ అది చాలు బావా హాస్పిటల్ పెట్టడానికి హాస్పిటల్ పెట్టాలని పెట్టుబడి కావాలి కదరా మై హూనా పెట్టుబడి నాది ట్రీట్మెంట్ నీది వచ్చిన దాంట్లో 50-50 నీది నాది అది కాదురా అమ్మది కరెక్ట్ బావా నేను చూసుకుంటాను పదా హాస్పిటల్ రెడీ రా బావా అదేంటి బావా డాక్టర్ కోట్ వేసుకోమంటే టీసీ కోట్ వేసుకున్నావు టీసీ కోట్ తీసి బావా మీరా నా ప్రాణం తీసుకుంటానికి ఒంటి మీద కోట్ మాత్రం తీయను అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యేవాడివి పట్టాలు ఎందుకు అమ్మేసావంట వాళ్ళు సొంత ఆస్తే అనుకోండి ఎందుకు అనాలంట నువ్వు ఈ నల్ల కోట్ వేసుకుని వైద్యం చేసావు అనుకో వాళ్ళని డాక్టర్ అనుకోరు టీసీ అనుకుంటారు ఇది కాదు 2 బెర్తలు ఉన్నాయంట్రా నాకు 400-500 బెర్త ఉంటే ఉండగానే 3 రాదు నాకు 400-500 బెర్తలు ఉండడానికి ఇది ట్రైన్ కాదు హాస్పిటల్ పేషెంట్లు వస్తున్నారు బాబా పేషెంట్ వస్తున్నారు ఆగంటే నమస్కారం డాక్టర్ గారు నమస్తే కానీ టికెట్ చూపించు టికెట్ ఏంటి టికెట్ కొనలేదా కిందికి దిగు లేకపోతే ఫైన్ వేస్తానేమో అనుకుంటున్నావు టికెట్ అంటే టోకెన్ ఉందా అని అడుగుతున్నా డాక్టర్ గారు టోకెన్ తర్వాత తీసుకుంటారు ముందు పేషెంట్ చూడండి ప్రాబ్లం ఎవరికి మా బాబుకండి నీకు ఎన్ని భోగిలు మొత్తం భోగిలు అంటాడేంటి భోగిలంటే పిల్లలు పిల్లలు 3 భోగిలు చిచి 3 పిల్లలు దాంట్లో ఏసీ భోగిలేని జనరల్ భోగిలేని ఏసీ భోగి జనరల్ ఏంటండి అదే ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు 2 జనరల్ ఒక ఏసీ అయినా నేను హాస్పిటల్కి వచ్చానా రైల్వే స్టేషన్కి వచ్చానా నాకేం అర్థమైతే అవట్లేదు నువ్వు హాస్పిటల్కి వచ్చావు కానీ ప్రాబ్లం ఏంటి చెప్పు వీళ్ళు అల్లరితో తట్టుకోలేకపోతున్నాను సార్ ఒకటే తలనొప్పి వీడిని కొంచెం చూడండి తప్పు నాన్న అల్లరి చేయకూడదు కూల్ గా ఉండాలి ఏంటి అల్లరి చేయకూడదు ఆను అల్లరి వాడు చేస్తారండి టాబ్లెట్ నాకేస్తారండి సార్ అల్లరికి ట్రీట్మెంట్ లేదు తలనొప్పికి ట్రీట్మెంట్ ఉంది వీడు అల్లరి చేసిన ప్రతిసారి నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకు తలనొప్పే రాదు అసలు నువ్వు డాక్టర్నేనా మాట్లాడతావు ఒకటి రైలు అంటావు భోగిలు అంటావు అసలు ఏంట్రా ఇది అసలు నువ్వు డాక్టర్వి కాదు నువ్వు టీసీవి అరే బామర్ది వాడు నన్ను టీసీ అని గుర్తించాడు రా నాకు తలనొప్పి ఉంది మీ అక్క దగ్గర వెళ్ళి ఒక టీ పట్టుకురా వచ్చేదాకా ఇక్కడే ఉండు స్టేషన్ లో రైల్లా అలాగే ఉంటా నువ్వు వెళ్ళరా బావా టీ బావా టీ ఇలా నేను ఇస్తా చాయ్ 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 గరం చాయ్ వేడి వేడి టీ 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 మసాలా టీ అల్లం టీ చాయ్ 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 అమ్మా ఒక టీ ఏంటక్క ఇది ఆయన అర్ధాంగిని కదరా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నా అమ్మా టీ ఎంత 10 రూపాయలు సార్ ఆ నాన్న ఎక్స్ప్రెస్ లో 5 రూపాయలు అమ్ముతా నువ్వు 10 రూపాయలు అమ్ముతున్నావు అంటే పాల ధర పెరిగిపోయింది సార్ గిట్టుబాటు అవ్వట్లేదు ప్రయాణికులు అమ్మినట్టు అమ్మకం టీసీకి 2 రూపాయలు తక్కువ చేసి ఇవ్వండి అంటే మీరు టీ సార్ నాకు తెలుసు కానీ బర్రకు తెలియదు కదా సార్ బర్రెలాగా ఎందుకు వాగుతావు 10 రూపాయలు తీసుకో ఓ వాగుతుంటారు ఎందుకో డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్ అమ్మ తట్టుకోలేకపోతే బావా బావా పేషెంట్ వచ్చాడు బయట రా బావా పేషెంట్ వచ్చాడు బయట రా బావా ఆయన అలా పిలుస్తారాడు ఆగు నేను పిలుస్తా టింగ్ 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 ప్రయాణికులకు విజ్ఞప్తి ట్రైన్ నెంబర్ 1, 2, 3 నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏంటి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రాలేదు బావా పేషెంట్ వచ్చాడు ఓ నేను డాక్టర్ని కదా ఓ సారీ ఐఎమ్ ద డాక్టర్ డాక్టర్ కడుపు నొప్పి డాక్టర్ తట్టుకోలేకపోతే అపెండిక్స్ లా ఉంది ఎక్కడి నుంచి వచ్చావు ఖమ్మం నుంచి వచ్చాను సార్ ఎలా వచ్చావు బస్ లో వచ్చాను ట్రైన్ లో రావచ్చు ఆపరేషన్ చేయి బావా ముందు వాడికి నేను ఆపరేషన్ చేయాలంటే నాకు ట్రైన్ సౌండ్ కావాలరా ట్రైన్ సౌండ్ పెడతాం మేము పెట్టు మరి
ఏంటి సార్ ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్ చూడలేదు. నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఏ చక్రవర్తి, రైల్వే వాడు నువ్వు చేసిన సేవకం ఇచ్చి మళ్ళీ నీకు ఉద్యోగం ఇచ్చారా? అవునా? రా. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీటి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగవాసం. ఆపరేషన్ చేసిన పేషెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా బావా. అక్క నువ్వేనా చెప్పవే? ఆయన అర్ధాంగిని కదరా, ఆయన అడుగుజాడలు అలా నడుస్తూ ఉంటానంతే. నిన్ను వాడిని నమ్ముకొని నేను హాస్పిటల్ పెట్టాను. ఆర్ఆర్ వేసుకొని మీరైనా ఆపరేషన్ చేయండి సార్. ఇదిగో అన్ని కత్తులు నువ్వే ఆపరేషన్ చేసుకో, నువ్వే ఆర్ఆర్ పెట్టుకో. ఇదిగో ఆర్ఆర్ పెడుతున్నాను. డాడీ డాడీ గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. నానా అడేపు చదువుతున్నారా? అరే నాతో ఫ్రెండ్లీగా ఉండరా, ఫ్రెండ్లీగా మూవ్. థ్యాంక్స్ డాడీ. ఇడేపు కాల్చు. అంత ఫ్రెండ్లీ వద్దురా. సరే మూర్తి అంకుల్ అమ్మాయి ఫోటో పంపించాను. ఎలా ఉంది అమ్మాయి ఫోటో? చూసాను డాడీ, అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు అంత సిగ్గుపడక, అమ్మాయికి నువ్వు నచ్చలేదట. డాడీ అయినా సరే నాకు ఈ పెళ్లి సంబంధాలు గిల్లి సంబంధాలు వద్దు డాడీ. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్ మనకి లవ్ ఏంట్రా డాడీ? అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా అంతే. డాడీ నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతాను డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు. బొచ్చు తప్ప మనకి. నాకు అమ్మాయిని టెస్ట్ డాడీ. మీరు ఒప్పుకోకపోతే నేను తాగి చచ్చిపోతాను. అది తాగేటప్పుడు కొంచెం వాటర్ ఐస్ క్యూబ్స్ వేసుకో. ఏ డాడీ? అది విస్కీ, ఫారెన్ నుంచి చెప్పించా. నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించా. అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం. ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడితే తెలుస్తుంది కదా మీకు. సరే నీకోసం వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాను. ఓకేనా? ఓకే డాడీ. బిజినెస్ మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన బిజినెస్ డెవలప్ చేసే బాధ్యత నాదే డాడీ. ఓకే పద ప్లీజ్. నీకు సంబంధాలు చూద్దాం అనుకుంటున్నా. అవునా, నా తొందర చూడే నాన్న, నాకు ఏజ్ కూడా దగ్గరకు వస్తుంది. దగ్గర రావట్లేదు నాన్న, ఎప్పుడో దూరంగా ఉంది అయ్యేది. దాటేసు ఎవరో సంబంధం వస్తాయండి, ఇంకా రాలేదల్లో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. సారీ రాంగ్ అడ్రస్ వచ్చి. ఇదేనా? నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరి బయట దొబ్బే. వాళ్ళు పిల్లలు ప్రేమించుకున్నారు, మన పెద్ద పెళ్లి చేయాలి అంతే. మా అమ్మాయి ఇంట్లో కుక్కను కూడా ప్రేమిస్తుంది, దాన్ని పెళ్లి చేస్తామంటే ఇప్పుడు కుక్కని మా అబ్బాయిని పోలుస్తున్నారు మీరు? కుక్కనే వాడిని చూడన్నాడు, నోరు బయట పెట్టుకుని సొల్లు గార్చుకుంటా. సార్ డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం? బొచ్చుతో సహా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. చేయండి సార్, ఎలాగైనా ఒప్పుకోండి సార్. ఒప్పుకోనయ్యా, అసలు మీరేంటి డైరెక్ట్ వచ్చేసి ఏంటి సోదన్నాను అర్థం అవట్లేదు అసలు. అది తెలుసు మీరు ఒప్పుకోరని, అందుకే మీ అమ్మాయికి 3 నెలల ముందే గిఫ్ట్ ఇచ్చా. చదువుకోని పంపిస్తే ఆడితో చదువుగా ఉండి 3 అంటాడు అప్పుడు. అది కాదు గిఫ్ట్ అంటే. నువ్వు బయట తీవే. ఏంటది? పాయిజన్ బాటిల్. నువ్వు 2 గుడకలే. గుడలేదని వేసుకుంటా నువ్వు.
నువ్వు అసలు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు? మీ నాన్న ఎండగా నువ్వు 2 గుడకలే చెప్తా మాట్లాడతా ఎత్తేస్తున్నావా? నేను ఒప్పుకోను పెళ్లికి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటున్నాను సార్. ప్రేమ ఒప్పుకోండి సార్ ప్లీజ్. నా కోసం మీరు అంకుల్ మా నాన్న పట్టుకున్నాడు ప్లీజ్. కొడుకు ప్రేమ గురించి పరాయాల కాలు పట్టుకోవడం మొదటిసారి చూస్తున్నాను. మీ ప్రేమకి మీ త్యాగాలకి ఎప్పుడు ఫిదా అయిపోయినాయా? ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. బాబు 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 నేను ఒప్పుకుంది పెళ్లికి శోభనం కదరా. అదే అంటే కంగ్రాట్స్ చెప్తున్నా. మీరు ఏం చేస్తారు, మీరు ఏంటి నాకు తెలియదు కదండి. నేనేంటంటే చిన్న ఫ్యాషన్ డిజైన్ అనమాట. అమ్మాయిలు తలకి పెట్టిన క్లిప్ దగ్గర నుంచి కాలు పెట్టిన వెళ్ళి పరిచాక అన్ని నేను డిజైన్ చేస్తా ఉంటాను. మంచి బిజినెస్ బాగుంటుంది. చాలా ఫ్యాషన్. నాన్నగారు డాడీది కూడా చాలా మంచి బిజినెస్. ఫోన్ వస్తుంది చూడనా. హలో డాడీ, బోర్డ్ మీటింగ్. ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉంది కదా నాన్న. నీ సంబంధంగా నాకు ముఖ్యం కాదు. బోర్డ్ మీటింగ్ క్యాన్సిల్ చేశాను. డాడీ క్యాన్సిల్ చేయమంటున్నారు. డాడీ మీరు ఇలా క్యాన్సిల్ చేసుకుంటే మొన్న కూడా లాస్ వచ్చింది మనకి. ఇలాగే బిజినెస్. నాకు నీ లైఫ్ ముఖ్యం, నాకు లాస్ కాదు. అర్థమైందా? కొడుకు పెళ్లి చూపుల కోసం అన్ని వదులుకుంటా ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. తప్ప సార్, సమ్ టైమ్స్ అలాగే బిజినెస్ వదిలేసుకుంటాం, లాస్ అవుతుంటది, ఒక్కోసారి డబుల్ త్రిబుల్ అవుతుంటది. ఇట్స్ కామన్ సార్. ఓకేనండి. నేను మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను, అప్పుడు పెళ్లి చేస్తాను. మనం ఓకే నత్తం ఇంకా మంచి ముహూర్తం అండి, ఇప్పుడే పెళ్లి చేసేద్దామండి. అయ్యంటే ఇప్పుడు అంటే ఎలాగండి? పర్లేదు, నా దగ్గర తాలిబొట్టు ఉంది. మా వాడి పేరు ఎప్పుడు ఉంచుకుంటానండి. నేను ఎప్పుడు పట్టుకొని తిరుగుతా. 6 నెలల తర్వాత ఆ పిన్నీస్లే, ఆ క్లిప్పులే, ఆ బోర్లే, ఆ క్లిప్పులండి. నానెక్కడ ఉన్నాడేంటో అమ్మా. నాన్న ఇదే ఏరియాలో ఉంటా అన్నాడే. వ్యాపారం మొదలెట్టేసావా? రండి బాబు రండి. 10కి 20, 20కి 50, 50కి 100. చిరంజీవి అయితే 50 రూపాయలు, రమ్యకృష్ణ అయితే 50, రష్మి అయితే 10 రూపాయలు. మొన్న 6 నెలలు అవుతుంది పెళ్లి చేసి అమ్మాయికి. మంచి సంబంధం. ఆ అబ్బాయి బిజినెస్ మ్యాన్. అవునవును. వచ్చాడు సార్. బోర్లు కొనొచ్చుగా. మంచి సంబంధం, బాగా చూసుకుంటున్నారు. లేడీస్ కి మంచి చైన్స్ ఉన్నాయి సార్. చెప్పరా. వస్తాను, అమ్మాయిని తీసుకొని వస్తాను ఒకసారి. మాయ గారు మీరు ఏం చేస్తున్నారండి? నా బిజినెస్ అండి. పెళ్లి చూపులో చెప్పిన బిజినెస్ ఈ బిజినెస్ ఒకటే పంపిస్తే. పెళ్లి చూపులో చెప్పింది ఏం బిజినెస్? ఫ్యాషన్ డిజైనింగ్. అమ్మాయిల తలకిప్పుల దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా ఉంటది. అన్ని ఉన్నాయి. మీకు ఏం కావాలి? బోర్ కావాలా? బిజినెస్ అంటే మా అమ్మాయి ఏదో అనుకుని చెప్పి నీకు పెళ్లి చేశా కదరా సార్. మామూలు బిజినెస్ కాదు సార్, మాది మంచి బిజినెస్. నానా చెప్పండి. రండి మీ అదృష్టం పరీక్షించండి. 10కి 20, 20కి 50, 50కి 100. చిరంజీవి పడితే 100, రష్మి అయితే 10. రండి కూర్చోండి. పెళ్లి చూపులు ఏం చెప్పారా నువ్వు? బోర్డు మీటింగ్ అన్నాను. బోర్డు మీటింగ్ అంటే ఇదారా? ఇదేంటి? బోర్డు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏమంటారు? మీటింగ్. బోర్డు మీటింగ్. చెప్పాను కదా, డబుల్ త్రిబుల్. మా కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. 10 రూపాయలు తీయండి, 10 రూపాయలు తీయండి. అదిగోండి 10, 30 అయింది. 30 తీసుకోండి. 30 వేయండి. చిరంజీవి పెట్టండి. అదిగో 100 అయింది. రష్మి పెట్టండి ఇక్కడ. పని చెప్పిన తర్వాత మళ్ళీ బిజినెస్ లో చూపించకూడదురా. మొత్తం పోయింది. వెళ్ళండి. నా కూతురు ఏం చేస్తుందిరా? నీ కూతుర్ని నా బిజినెస్ CEO అని చేసా. అది వేరే బ్రాంచ్ లో ఉంటది. నీదో బిజినెస్, దాని CEO. నేను అమీర్పేట, అదే పంచగుట్ట మొత్తం డీల్ చేస్తుంది. ఒక నిమిషం, మీ అమ్మని చూసి చాలా రోజులు పిలుస్తుందా? నాగండి. హలో రండి సార్, 50 వేసుకుందాం. డార్లింగ్ మీ నాన్న వచ్చాడే, త్వరగా. వస్తున్నానండి. ఆ మల్లె పూలే కమరాలే, మల్లె పూలే. ఎంత మోసం చేశారు. ఎంత వరలతో ఉంటే మీరేంటి ఆలోచిస్తారు? నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదో బిజినెస్, దీన్ని ఎక్స్పాండ్ చేయడం. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమన్నా ఉన్న అసలు చూసుకుంటే ఖాళీగా ఉన్నాను. నాకు అమీర్పేట పంచగుట్ట కవర్ అయింది కానీ సోమాజిగూడలో ఎవరు లేరు. మీరు ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, బోర్లు అమ్మడం అలాగా. ఎలా కనిపిస్తారా? ఎలా కనిపిస్తా కంటికి? పెళ్లి చేసిన కూతురు తయారు చేశారు. ఇప్పుడు మామూలు కూడా తయారు చేద్దాం అనుకున్నా నువ్వు. ఇట్రా, మీ నాన్న ఎంటలేరా? విడాకులు ఇచ్చేస్తాం. ఏంటి విడాకులు? అంటే విడాకులు ఇచ్చేస్తే చేస్తాం అనుకున్నావా? చెయ్యాలండి. చేస్తావా? అల్లుడికి చేయరా? సూపర్, అదిరిపోయారండి. ఏది అమ్మండి ఒకసారి. బోర్లే, క్లిప్సే. గట్టిగా ఇలా 7 9 ఆవిడ కొండు ఉండాలి. మనలో బిజినెస్ టాక్టిక్స్ ఉండాలి.
నాకన్నా బాగా నమ్ముతాడే వెళ్ళండి సాయంత్రం సెకండ్ వర్క్ చేసిందారా క్లాక్ టవర్ ఉంది కదా దానికి అయితే ప్లేస్ మందే అక్కడ కూడా 10కి 20 20కి 50 అన్న ఒకసారి 10కి 20 అలా కాదు గట్టిగా 10కి 20 20కి 30 30కి 50 రండి బాబు రండి. సూపర్ అండి మీరు మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయారు. మీరు ఫ్రాంచైజీ తీసుకొని విజయవాడలో కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. విజయవాడలో స్టార్ట్ చేయాలరా అంటే మనకు అక్కడ ఎవరు లేరు అందుకే. మామయ్య గారు సరుకు పోయిద్ది. నాకు ఫోన్ వచ్చి బిజినెస్ టైం అవుతుంది. బావగారు 10కి 20 చూడండి సార్ సరుకు మొత్తం పోగొట్టారు. నిన్ను మళ్ళీ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి? సింపుల్ మల్లె పూలే